ఇండియా మ్యాప్లో శ్రీలంకను ఎందుకు గీస్తారు? దేశమంటే మనుష్యులే కాదు, మట్టి కూడా. ఏ దేశ సార్వభౌమత్వానికైనా ఆ దేశ చిత్రపటం ప్రతీక. అందుకే సరిహద్దుల విషయంలో ఏ దేశమైనా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. వాటిని కాపాడుకునేందుకు అవసరమైతే యుద్ధాలకు సైతం దిగుతుంది. దేశపటాన్ని, సరిహద్దులను తప్పుగా చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకునే చట్టాలు, నిబంధనలు మన దేశంతో సహా చాలా దేశాల్లో ఉన్నాయి. అందుకే దేశాల చిత్రపటాలు, సరిహద్దుల గురించి చూపించే విషయంలో ఎంతటి వారైనా ఆచితూచి మాట్లాడుతుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన విషయంలో ఇండియా మ్యాప్ మాత్రం విభిన్నంగా కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంటుంది. భారతదేశ అధికార చిత్రపటంలో శ్రీలంక కూడా ఓ అంతర్భాగం అన్నట్టుగా చూపిస్తుంటారు. మామూలుగా అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశ పటంలో మరో దేశ భూభాగాన్ని అలా చూపించడం నేరం. కానీ ఇండియా విషయంలో మాత్రం అది రివర్స్. ఇండియా మ్యాప్లో శ్రీలంకను చూపిస్తే నేరం కాదు, చూపించకపోవడమే అతిపెద్ద నేరం. అందుకు ఓ ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే సముద్ర చట్టం. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సముద్ర చట్టం ప్రకారం ఏదైనా దేశానికి సరిహద్దుగా సముద్రం ఉంటే 200 నాటికల్ మైళ్ళ వరకు, సుమారు 370 కిలోమీటర్ల వరకు సముద్ర ప్రాంతాన్ని ఆ దేశానికి సంబంధించినదిగా లెక్కిస్తారు. ఆ ప్రకారం దేశ దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహాసముద్రంలో 370 కిలోమీటర్ల వరకు సముద్ర ప్రాంతాన్ని భారతదేశానికి సంబంధించినదిగానే వ్యవహరిస్తుంటారు. అయితే ఆ పరిధిలోనే శ్రీలంక భూభాగం కూడా ఉంది. అలా ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం కారణంగా భారతదేశం తన మ్యాప్లో శ్రీలంకను చూపించడం తప్పనిసరిగా మారిపోయింది. ఇకపోతే తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక భూభాగానికి మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. సముద్ర చట్టం విషయానికి వస్తే 1956లో ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టంపై వివిధ దేశాలతో సమావేశం నిర్వహించింది. సముద్ర సరిహద్దులు, వాటి ఒప్పందాలపై చర్చోపచర్చలు జరిపింది. 1973, 1982 మధ్య జరిగిన 3వ సమావేశంలో ఈ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ఏ దేశ చిత్రపటంలోనైనా 370 కిలోమీటర్ల వరకు సముద్ర భాగాన్ని అంతర్భాగంగా చూపించడం తప్పనిసరిగా మారిపోయింది.